పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి నిమ్మల రామనాయుడు. 7,60,00,000 రూపాయల వ్యయంతో పలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, భారీ అప్పుల భారం ప్రజలపైన పడిందని విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు 7,60,00,000 రూపాయలతోటి శంకుస్థాపనల కార్యక్రమం. మనకి ఎవరు పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు 14-19 ఏం చేశారు, 19-24 ఏం చేశారు, మళ్ళీ 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఆలోచన చేయమని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. మొత్తం రాష్ట్రం అంతా అడుగంటూ పోయింది. ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా మొత్తం దివాలా. ఇవాళ అధికారంగా కానీ అనాగరికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టారు. దాన్ని గనక మీకు పంచితే, మనకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది. మరి వేళ వచ్చి మేము 22 నెలలు అయింది, పంచామా? మీకు పంచలేదు. మరి ఆ బాధ, ఆ కష్టం ఎవరు పడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు, నరేంద్ర మోడీ గారు పడుతున్నారు. వాళ్ళ ముగ్గురు మీ భారాన్ని భరించి వాళ్ళు మీకు ఇంకా ఎదురు సంక్షేమిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఇస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మానవత్వం ఉండాలి. అందులోనూ పార్టీని నడిపించేటువంటి నాయకుడికి ఇంక మానవత్వం ఇంకా ఎక్కువ ఉండాలి. ఆ మానవత్వం అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో కొంతైనా కూడా కనపడట్లా. మీరు టీవీల్లో చూస్తూ ఉన్నారు, పత్రికల్లో చూస్తూ ఉన్నారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తూ ఉంది? రప్ప రప్ప అని నరికేస్తామని చెప్తూ ఉన్నారు. రేపు 2029లో అధికారంలోకి వస్తే పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతామని చెప్తూ ఉన్నారు. ఇంటిలోంచి బయటికి లాగి కాళ్ళు చేతులు నరుకుతామని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, లేదా ఈ తప్పులు చేసి మేము ఓడిపోయాం, ఈ తప్పులు భవిష్యత్తులో చేయకుండా ఉంటామని చెప్తారు ఎవరైనా. అంతే కదా చెప్పవలసింది. అంతేగాని రేపు మేము వస్తే రప్ప రప్ప నరుకుతాం, రేపు మేము వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుగుతాం, రేపు మేము వస్తే గుంటూరు యువతలు ఇంట్లోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల బయటికి లాగి కాళ్ళు చేతులు నరుకుతాం. అసలు ఇటువంటి మాటలు ఎప్పుడైనా మన సమాజంలో మనం ఎప్పుడైనా విన్నామా అని చెప్పి మిమ్మల్ని ఆలోచన చేయమంటూ ఉన్నాం.